మనం ప్రీవియస్‌గా ఇప్పటిదాకా చాలా సార్లు చూసాం. మనం రిజిస్టర్ అంటే ఏంటి? సో, అసలు టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అంటే ఏంటి? అని చూసాం. అసలు రిజిస్టర్ అంటే ఏంటంటే, రిజిస్టర్స్ ఆర్ స్మాలెస్ట్ స్టోరేజ్ డివైసెస్ విచ్ ఆర్ లొకేటెడ్ అట్ సీపీయూ. మరి రిజిస్టర్స్ అంటే ఏంటి? స్మాలెస్ట్ స్టోరేజ్ యూనిట్ విచ్ ఆర్ లొకేటెడ్ అట్ సీపీయూ. సో, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. సో, అసలు ఒక కంప్యూటర్ ఉందనుకోండి. కంప్యూటర్‌ని కరెక్ట్‌గా డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఈ రిజిస్టర్స్‌ని బేస్ చేసుకునే కంప్యూటర్ అనేది ఆర్గనైజ్ చేస్తాం. సో, మనం నేర్చుకున్న దానికి ఆహ్, దేర్ ఆర్ సమ్ 7 టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్‌గా చూసాం. సో, మనం వన్ బై వన్ చూద్దాం. ఏంటంటే ఫస్ట్ వన్ అడ్రెస్‌కి సంబంధించిన రిజిస్టర్స్ చూద్దాం. ఏఆర్, పీసీ. సో, అడ్రెస్ అంటే అడ్రెస్‌లో దీంట్లో ఏం స్టోర్ అవుతుందంటే ఈ రిజిస్టర్‌లో ఇట్ స్టోర్స్ ది అడ్రెస్ ఆఫ్ ది మెమరీ. ఇట్ స్టోర్స్ ద అడ్రెస్ ఆఫ్ ద మెమరీ. సో, మనం ఒక మెమరీ ఇప్పుడు మనం ఇందాక ఇన్‌స్ట్రక్షన్ చూసాం. ఇన్‌స్ట్రక్షన్‌లో ఏం స్టోర్ చేసాం? అడ్రెస్‌ని స్టోర్ చేసాం కదా! సో, దానికి ఏఆర్ అనేది వాడతాం. సో, ఇట్ స్టోర్స్ ది అడ్రెస్ ఆఫ్ ద మెమరీ. సో, దీని సైజ్ ఎంతంటే 12 బిట్స్ ఉంటుంది. సో, ఇఫ్ వి ఆర్ యూజింగ్ 16 బిట్ రిజిస్టర్ అయితే గనక, సో, ఒక్కొక్క కంప్యూటర్ ఒక్కొక్క బిట్స్ వాడతారు. సో, ఆల్ రిజిస్టర్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనం 16 బిట్ రిజిస్టర్ యొక్క డిజైన్‌లో చూస్తున్నాం. ఆ రిజిస్టర్‌లో ఈచ్ రిజిస్టర్ ఎంత ఆక్యుపై చేస్తుంది. సో, కమింగ్ టు పీసీ. పీసీ కూడా 12 బిట్స్ ఆక్యుపై చేస్తుంది. పీసీ కూడా 12 బిట్స్ ఆక్యుపై చేస్తుంది. దీంట్లో కూడా అడ్రెస్సే ఉంటుంది. కానీ ఏం అడ్రెస్ ఉంటుంది? అడ్రెస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. అర్థమైందా? అడ్రెస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ పీసీలో. సో, ఇఫ్ దేర్ ఆర్ 2 ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ అడ్రెస్ ఒకటి ఏఆర్‌లో స్టోర్ అవుతుంది. సెకండ్ ఇన్‌స్ట్రక్షన్ కావాలి కదా! మనకి సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో సెకండ్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చి పీసీలో స్టోర్ అవుతుంది. అంటే పీసీ రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. సో, నెక్స్ట్ సమ్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఏవేంటంటే ఐఆర్, టీఆర్, డీఆర్, ఏసీ. సో, ఇది దేనికి ఐఆర్ అంటే ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్స్. సో, మనం ఇందాక 16 బిట్ ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్ చూసాం కదా! దీంట్లో ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్ కోడ్స్ అన్నీ సేవ్ అవుతాయి. సో, ఇన్‌స్ట్రక్షన్ కోడ్స్ అంటే ఏంటి? ఇన్‌స్ట్రక్షన్ కోడ్ ఈస్ నథింగ్ బట్ హావింగ్ ఎన్ ఆపరెండ్ అండ్ ఆపరేషన్. సో, ఒక 4 బిట్ మెమరీ. సో, ఇయన్నీ 16 బిట్సే ఉంటాయి. సో, ఒక 4 బిట్ ఏముంటుంది ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో 4 బిట్ ఆపరేషన్ ఉంటుంది. ఇంకొక 12 బిట్స్ మెమరీ ఆపరెండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెంపరరీ టీఆర్ అంటే ఏంటంటే టెంపరరీ రిజిస్టర్స్. దీంట్లో ఒక డేటాను హోల్డ్ చేస్తుంది. ఏ డేటానంటే టెంపరరీ ఏమన్నా ఒక డేటాను హోల్డ్ చేయాలి. సీపీయూలో ఉన్న టెంపరరీ డేటాను హోల్డ్ చేసి, దాని మీద ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకోండి. ఈ టీఆర్ రిజిస్టర్ అనేది వాడతాం. సో, టీఆర్ అంటే టెంపరరీ రిజిస్టర్. సో, మనకి ఇందాకడ ఆపరెండ్ అని చెప్పాను కదా! ఆపరెండ్ అంటే యాక్చువల్ డేటా. యాక్చువల్ డేటా దేంట్లో ఉంటుంది? డేటా రిజిస్టర్‌లో ఉంటుంది. సో, డీఆర్ ఈస్ నథింగ్ బట్ డేటా రిజిస్టర్. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే అక్యూములేటర్. సో, అక్యూములేటర్ అంటే మనకు ఆల్రెడీ చెప్పాను. అక్యూములేటర్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ రిజిస్టర్. సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజిస్టర్ వెన్ వి ఆర్ గోయింగ్ టు డిజైన్ ఎ కంప్యూటర్. సో, మీరొక కంప్యూటర్ డిజైన్ చేస్తున్నారు అనుకుంటే గనక, మీరు యూజ్ చేయాల్సిన రిజిస్టర్స్ ఇయన్నీ యూజ్ చేయాలి. కానీ వితౌట్ అక్యూములేటర్ మనొక కంప్యూటర్ అనేది డిజైన్ చేయలేం. సో, అక్యూములేటర్ అంటే ఏంటి? మనం కొన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం. ఏంటి ఆపరేషన్స్? ఎడిషన్ గాని, లాజికల్ రైట్ షిఫ్ట్ గాని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాం కదా! సో, దాంట్లో నుంచి వచ్చిన డేటా ఈ అక్యూములేటర్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇది కూడా 16 బిట్టే. సో, ఇయి కాకుండా నెక్స్ట్ ఏమున్నాయంటే 1, 2, 3, 4, 5, 6 చూసాం. సో, 6 ఇవి కాకుండా ఇంకా 2 ఉన్నాయి. ఇంకొకటేంటంటే ఐఎన్‌పిఆర్, ఓయూపీఆర్ అని 2 ఉంటాయి. సో, ఐఎన్‌పిఆర్ అంటే ఏంటంటే ఇన్‌పుట్ రిజిస్టర్. ఓయూటీఆర్ అంటే ఏంటంటే అవుట్‌పుట్ రిజిస్టర్. దీంట్లో ఏముంటుందంటే ఈ 8 బిట్సే ఈ 2. ఈచ్ 8 బిట్ ఉంటుంది ఒక్కొక్క రిజిస్టర్. సో, ఇన్‌పుట్ రిజిస్టర్‌లో ఏం స్టోర్ అవుతుందంటే క్యారెక్టర్. మనం ఒక ఇన్‌పుట్ డివైస్ నుంచి ఒక క్యారెక్టర్ వస్తుంది కదా! సో, క్యారెక్టర్ అనేది స్టోర్ అవుతుంది. సో, 8 బిట్స్ ఈస్ నథింగ్ బట్ ఒక క్యారెక్టర్ అని చెప్పాను కదా నేను ప్రీవియస్‌గా. సో, ఒక క్యారెక్టర్ ఏ అని టైప్ చేశాననుకోండి ఇన్‌పుట్ రిజిస్టర్‌లో ఏ అని ఉంటుంది.
సో, అవుట్‌పుట్ రిజిస్టర్‌లో కూడా క్యారెక్టర్ వి ఆర్ గోయింగ్ టు సెండ్ టు ద అవుట్‌పుట్ డివైసెస్. మనం ఒక అవుట్‌పుట్ డివైస్‌కి మనం ఏమన్నా పంపాలనుకున్నాం అనుకోండి. సో, అది దేంట్లో స్టోర్ అవుతుందంటే అవుట్‌పుట్ రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. సో, దీంతో పాటు మనకి ఇంకోటి కావాల్సిందేంటంటే మెమరీ. సో, ఈ మెమరీలో ఏం స్టోర్ అవుతుందంటే 4096 ఇంటూ 16. సో, మనం 16 బిట్స్ తీసుకున్నాం కాబట్టి, ఈ మెమరీలో 4096 వర్డ్స్‌ని సేవ్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా! 2 పవర్ 12 అని అడ్రెసెస్ ఎన్నుంటాయని. సో, 2 పవర్ 12 ఈజ్ ఈక్వల్ టు 4096. సో, 16 అంటే మనం 16 బిట్ రిజిస్టర్ వాడుతున్నాం కాబట్టి, అన్ని మెమరీస్ అనేవి సేవ్ చేసుకోవచ్చు. సో, ఇయన్నీ కావాలి ఒక బేసిక్ డిజైన్‌కి. సో, కమింగ్ టు మనకిప్పుడు ఏమైనియంటే, మనం ఒక డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక కంప్యూటర్‌ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో, డిజైన్ కావాల్సినయి 8 రిజిస్టర్స్ ఉన్నాయి. ఒక మెమరీ ఉంది. ఒక మెమరీ ఉంది. సో, ఈట్లికన్నిట్లికి ఇంటర్ కనెక్షన్ ఉండాలి కదా! ఇప్పుడు మనకి ఇన్‌పుట్ నుంచి, అవుట్‌పుట్ నుంచి అక్యుములేటర్‌కి పంపాలనుకున్నా, లేకపోతే ఇన్‌స్ట్రక్షన్ నుంచి మెమరీలోకి పంపాలన్నా, సో, మెమరీలో నుంచి ఇన్‌స్ట్రక్షన్‌కి పంపాలన్నా, లేకపోతే డేటాని ఇన్‌స్ట్రక్షన్‌లోకి పంపాలన్నా, ఇయంతా ఒక కనెక్షన్స్ ఉండాలి కదా! సో, కనెక్షన్స్ కావాలనుకుంటే గనక మనకి డిజైన్ చేస్తున్నాం మనం. డిజైన్ చేయాలన్నప్పుడు మనకి చాలా హార్డ్‌వేర్ అనేది కావాలి. సో, ఆ హార్డ్‌వేర్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక టెక్నాలజీ వాడుతున్నాం. సో, దాన్ని ఏమంటారంటే కామన్ బస్ సిస్టమ్ అంటాం. సో, కామన్ బస్ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం లోపల రిజిస్టర్స్‌నన్నిటిని కనెక్ట్ చేస్తాం. మనకు తెలిసిన రిజిస్టర్స్ అన్నీ చెప్పాను కదా! మెమరీ యూనిట్‌కి ఏమేం కనెక్ట్ చేశాను? ఏఆర్, పీసీ, డీఆర్, ఏసీ, ఇన్‌పుట్ రిజిస్టర్, ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్, టెంపరరీ రిజిస్టర్, అవుట్‌పుట్ రిజిస్టర్. ఈటిలన్నిటిని ఇంటర్ కనెక్ట్ చేశాను. ఎలాగా? కామన్ బస్ సిస్టమ్ ద్వారా. సో, అన్నీ దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే, ఒక కామన్ బస్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. చూడండి ఒకసారి అన్ని కామన్ బస్ సిస్టమ్‌కి. సో, డయాగ్రామ్‌లో చూడండి ఒక కామన్ బస్ సిస్టమ్ వాడాను. సో, మెమరీ యూనిట్ కనెక్ట్ అయ్యింది. అడ్రెస్ రిజిస్టర్ కనెక్ట్ అయ్యింది. పీసీ కనెక్ట్ అయ్యుంది. డేటా రిజిస్టర్ కనెక్ట్ అయ్యింది. అక్యుములేటర్ కనెక్ట్ అయింది. ఇన్‌పుట్ కనెక్ట్ అవ్వల. సో, చూడండి. ఎందుకు కనెక్ట్ అవ్వలేదో చూద్దాం. సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్ కనెక్ట్ అయ్యుంది. టెంపరరీ రిజిస్టర్ కనెక్ట్ అయ్యుంది. అవుట్‌పుట్ అనేది కూడా కనెక్ట్ అవ్వలేదు. సో, ఒక కామన్ బస్ సిస్టమ్ కనెక్ట్ చేశాను. ఎందుకు కామన్ బస్ సిస్టమ్ కనెక్ట్ చేశానంటే గనక, మనకొక కామన్ బస్ సిస్టమ్ వాడలేదనుకోండి, దీని నుంచి దీనికి డేటా పంపాలనుకోండి, దీని నుంచి దీనికి వైరింగ్ ఉండాలి, దీని నుంచి దీనికి వైరింగ్ ఉండాలి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్ అనేది ఉంటుంది. సో, అదే ఒక కామన్ బస్ సిస్టమ్ వాడాననుకోండి, సో, డేటా అనేది ఒక్క ద్వారానే ట్రావెల్ అవుతుంది. సో, ఇప్పుడు మెమరీ యూనిట్ నుంచి నేనెక్కడికి పంపాలనుకుంటున్నానంటే ఆహ్, టెంపరరీ రిజిస్టర్‌కి పంపాలనుకుంటున్నాను. సో, పంపాలనుకుంటే గనక మెమరీ యూనిట్ నుంచి డేటాని తీసుకొచ్చాను. సో, మెమరీ యూనిట్ నుంచి డేటా ఎలా పంపాలనేది మనం తర్వాత చూద్దాం. సో, యూజింగ్ మల్టీప్లెక్సింగ్ చేస్తాం మనం. సో, డేటా అనేది ఇక్కడికొచ్చింది. సో, ఇలా ట్రావెల్ అయ్యి టెంపరరీ రిజిస్టర్‌కి పంపుతుంది. సో, డేటా అనేది అలా ఎళ్తుంది. సో, ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. సో, కమింగ్ టు మనం మెమరీని ఎలా కనెక్ట్ చేసామంటే రిజిస్టర్ మెమరీకి కనెక్ట్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ ఈచ్ దానికి కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి చూడండి. ఈచ్ రిజిస్టర్, ఈచ్ యూనిట్‌కి కొన్ని సిగ్నల్స్ ఉన్నాయి. సో, మెమరీ ఏం చేస్తుందంటే రైట్, రీడ్ మాత్రమే చేయగలదు. సో, ఎప్పుడైతే ఈ సిగ్నల్ అనేది ఎనేబుల్ అయిందో, అంటే రైట్ సిగ్నల్ ఎనేబుల్ అయ్యిందో, అప్పుడు రైట్ చేసుకోగలదు. అంటే రైటింగ్ అంటే ఏంటంటే, మెమరీ మీద మనం ఏమన్నా పంపాలనుకుంటున్నాం అనుకో, మెమరీలోకి మనం ఏమన్నా పంపాలనుకున్నప్పుడు, మెమరీలో హాయ్ అని పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు రైట్ అనేది ఎనేబుల్ అవుతుంది. అలా కాకుండా మెమరీలో పవన్ అని ఉంది. దాన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు రైట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సారీ, రీడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో, ఏంటంటే సిగ్నల్స్. సో, దీనికి మెమరీకి 2 సిగ్నల్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ కమింగ్ టు ఏఆర్, పీసీ, డీఆర్, ఏసీ. దీనికి 3 సిగ్నల్స్ ఉన్నాయి చూడండి. 3 సిగ్నల్స్ చూడండి. ఒకటి లోడు, ఇంకొకటి ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే ఇంక్రిమెంట్, సీఎల్ఆర్ అంటే క్లియర్. సో, ఎల్‌డి అంటే లోడ్, ఐఎన్ఆర్ అంటే ఇంక్రిమెంట్, సీఎల్ఆర్ అంటే క్లియర్. సో, ఇది ఏం చేస్తుందంటే లోడ్ అనే దాన్ని ఎనేబుల్ చేశాననుకో, లోడ్ అనే దాన్ని ఎనేబుల్ చేశాననుకోండి ఇది.
దీంట్లోకి డేటాను లోడ్ చేస్తుంది. మరి నేను 2 అనే డేటా రిజిస్టర్‌లో పెట్టాలనుకో, సో, లోడ్ అనేదాన్ని ఎనేబుల్ చేయాలి. సో, లోడ్ అంటే డేటాను పుట్ చేస్తుంది. సో, నెక్స్ట్ ఇంక్రిమెంట్. లోపల ఉన్న డేటాని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ అంటే లోపల 1024 ఉందనుకో, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే గనక 1025 అవుతుంది. లేకపోతే గనక డేటాను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. డేటా రిజిస్టర్‌లో సమ్ ఏదో డేటా ఉంది. డేటా రిజిస్టర్ లేకపోతే అక్యూములేటర్‌లో ఏముందంటే, మనం కాలిక్యులేషన్స్ పెర్ఫార్మ్ చేసిన ఒక 4096 అనే ఒక సమ్ ఉంది. దాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రిజిస్టర్‌ని. సో, క్లియర్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తాం. ఎనేబుల్, డిసేబుల్ తెలుసు కదా! ఈ స్విచ్ లాంటిది. సో, లోడ్ అని స్విచ్ ఆన్ చేసామంటే గనక లోడ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. ఐఎన్ఆర్ అంటే గనక ఇంక్రిమెంట్ అవుతుంది. క్లియర్ అంటే గనక లోపల ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. సో, ఫస్ట్ ఈ ఈ ఈ నాలుగిట్లికి మాత్రమే ఏఆర్‌కి, టీసీకి, డీఆర్‌కి, అక్యూములేటర్‌కి ఈ 3 ఉంటాయి. సో, టీఆర్‌కి కూడా ఉంటుంది. ఎందుకంటే టెంపరరీ రిజిస్టర్ కూడా లోడ్ చేసుకోగలదు, ఇంక్రిమెంట్ చేసుకోగలదు, క్లియర్ చేసుకోగలదు. సో, నెక్స్ట్ ఐఎన్‌పిఆర్ ఉంది కదా! ఐఎన్‌పిఆర్ ఏంటంటే దీనికి ఏమీ లేవు. లోడ్ లేదు, ఇంక్రిమెంట్ లేదు, క్లియర్ లేదు, ఏమీ లేవు. సో, దీంట్లో ఏముందంటే ఓన్లీ ఇది దేనికి కనెక్ట్ అయి ఉందంటే ఒక యాడర్ అండ్ లాజిక్ కనెక్ట్ అయింది. ఎందుకంటే దీనికి మనకి ఎక్కడి నుంచి డేటా రాదు. అడ్రెస్ రిజిస్టర్స్ నుంచి గాని, మెమరీ నుంచి గాని ఎక్కడి నుంచి రాదు ఈ డేటా. ఇన్‌పుట్ రిజిస్టర్‌కి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్‌పుట్ డివైసెస్ నుంచి వస్తుంది. సో, ఇన్‌పుట్ డివైసెస్ నుంచి వచ్చింది ఇక్కడ స్టోర్ అవుతుంది ఐఎన్‌పిఆర్‌లో. సో, అందుకే దేనికి కనెక్ట్ అవ్వల. సో, అవుట్‌పుట్ ఉంది కదా! అవుట్‌పుట్ కూడా అంతే. అవుట్‌పుట్‌కి లోడ్ చేసుకోగలం. ఏదైనా అవుట్‌పుట్ ఉంటే గనక లోడ్ చేసుకోగలం. అంతే తప్ప దాన్ని ఇంక్రిమెంట్ చేయలేం. మోడిఫికేషన్స్ ఏం చేయలేం. అవుట్‌పుట్‌ని క్లియర్ చేయలేం. సో, నెక్స్ట్ అన్నిట్లికి చూడండి క్లాక్ అనేది ఎనేబుల్ అయింది. సో, ప్రతి దానికి చూడండి క్లాక్ ఉంది. ఒకసారి ఎరేజ్ చేసేస్తాను ఆగండి. సో, క్లాక్ చూడండి ఫోటోలో క్లాక్ అనేది మనకు ప్రీవియస్‌గా నేర్చుకున్నాం. క్లాక్ ఈస్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ స్విచ్. క్లాక్ 0 ఉంటే గనక అది ఆఫ్‌లో ఉన్నట్టు. క్లాక్ పల్స్ ఆన్‌లో ఉంటే గనక అది ఆన్‌లో ఉన్నట్టు. ఇదిగోండి క్లాక్ అనేది కనెక్ట్ చేశాను నేను. సో, చూడండి ప్రతి రిజిస్టర్ క్లాక్ అనేది ఎనేబుల్ చేశాను. సో, క్లాక్ 0 ఉంటేనే ఈ అవుట్‌పుట్ అనేది పనిచేస్తుంది. సో, ప్రతీదీ క్లాక్ కనెక్ట్ అయింది చూడండి. ఎక్సెప్ట్ ఇన్‌పుట్, మెమరీ. ఈ 2 తప్ప మిగతా అన్ని క్లాక్ కనెక్ట్ అయ్యినాయి. సో, క్లాక్ అంటే అర్థమైంది కదా! క్లాక్ ఈస్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ స్విచ్. ఆన్ స్విచ్ ఆర్ ఆఫ్ స్విచ్. అంటే ఇది పని చేయాలి. ఎప్పుడు ఆన్‌లో ఉంచాలి అనుకుంటే గనక క్లాక్ అనేది 1లో పెట్టాలి. 0లో పెడితే గనక ఇది పని చేయదు. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకేమున్నాయి? యాడర్ అండ్ లాజిక్ ఉంది కదా! సో, యాడర్ అండ్ లాజిక్ ఏంటంటే ఇక్కడ అక్యూములేటర్ ఉంది. సో, అక్యూములేటర్ ఉంది. ఈ అక్యూములేటర్‌కి ఏమన్నా మనకి అక్యూములేటర్ అంటే ఏంటి? ఏదైనా అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన డేటా అక్యూములేటర్‌లోకి పెర్ఫార్మ్ చేస్తుంది. సో, దీనికేంటంటే కనెక్షన్ మళ్ళీ ఇక్కడ చూడండి. ప్రతి దానికి బస్ కనెక్షన్ ఉంది. ఇక్కడి నుంచి బస్‌కి కనెక్షన్ ఉంది. ఇక్కడి నుంచి బస్‌కి కనెక్షన్ ఉంది. ఇక్కడి నుంచి బస్‌కి కనెక్షన్ ఉంది. ఇక్కడి నుంచి. కానీ బస్ నుంచి కనెక్షను అక్యూములేటర్‌కి లేదు. చూడిక్కడ. బస్ నుంచి కనెక్షను. ఇక్కడ ప్రతి రిజిస్టర్ నుంచి బస్ కనెక్షన్ ఉంది. రిజిస్టర్ నుంచి బస్. అదే మనకి రివర్స్ చూడండి. బస్ నుంచి రిజిస్టర్‌కి ఎక్కడెక్కడ కనెక్షన్‌లు లేవు? ఇన్‌పుట్‌కి లేదు. అక్యూములేటర్‌కి లేదు. ఫర్ సపోజ్ నేను దేన్నైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ దేన్నైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేనొక ఆపరేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. డేటా రిజిస్టర్ నుంచి యాడర్ అండ్ లాజిక్‌కి పంపాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది కదా! ఈ డేటా రిజిస్టర్‌లో ఏముంటుందంటే డేటా ఉంటుంది కదా! సో, ఇక్కడి నుంచి అక్యూములేటర్‌కి డేటా పంపాలనుకుంటున్నాను. సో, అర్థమైందా? ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా పంపాలనుకుంటున్నాను. సో, దానికి పంపాలనుకుంటే గనక ఇక్కడ మనం యూజ్ చేసేదేంటంటే మల్టీప్లెక్సింగ్.
సో ఇదేంటంటే మొత్తం మనం చేసిన లోపల కనెక్షన్స్ అన్నీ కూడా మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ వాడాం. సో మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇక్కడ ఏం వాడామంటే 1:8 మల్టీప్లెక్సింగ్ వాడాం. ఎందుకంటే 8 ఉన్నాయి కాబట్టి 1:8 మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్. సో 1 ఇన్‌పుట్ 8 అవుట్‌పుట్స్ ఉంటాయి దీంట్లో. సో 8 అవుట్‌పుట్స్‌కి మనం డేటా పంపాలనుకుంటే గనక 2 పవర్ 3 సెలెక్ట్ లైన్స్ ఉండాలి. 2 పవర్ 3 సెలెక్ట్ లైన్స్‌ని ఇదిగోండి S0, S1, S2 అని పెట్టుకున్నాం. S0, S1, S2. సో S0, 0, 1, 1 ఉందనుకోండి. దీని మీనింగ్ ఏంటి? S0, 0, S1, 1, S2, 1. సో 0, 1, 1 అంటే దాని మీనింగ్ మనం జనరల్‌గా 3. బైనరీలో 0, 1, 1 అంటే ఎంత? 3 కదా! సో ఈ బస్సులోకి 3 అనేది వస్తది డేటా. 3లో ఏముంది? డేటా రిజిస్టర్‌లో ఏదైతే ఉందో ఆ డేటా వస్తుంది. సో చూడండి ప్రతీదీ కూడా డేటా పెట్టాను. మెమరీ యూనిట్‌లో ఉన్న డేటా బస్సులోకి రావాలి అనుకుంటే గనక 7 అంటే 111 అని ఎనేబుల్ చేయాలి. అదే అడ్రెస్ రిజిస్టర్‌లో ఉన్నది రావాలనుకుంటే గనక 001. పీసీలో ఉన్నది బయటికి రావాలనుకుంటే గనక 010. సో ఈ సెలెక్టెడ్ లైన్స్ ఈ మల్టీప్లెక్సింగ్ వాడే సెలెక్టెడ్ లైన్స్. సో నేను డేటా రిజిస్టర్‌ని తీసుకొచ్చాను. ఎక్కడికి? డేటా రిజిస్టర్ నుంచి బయటకి తీసుకొచ్చాను. సో తీసుకొచ్చిన దాన్ని నేనెక్కడ పెడదాం అనుకుంటున్నానంటే, టెంపరరీ రిజిస్టర్‌లో పెడదాం అనుకుంటున్నాను. ఇలా వచ్చింది. టెంపరరీ రిజిస్టర్‌లో లోడ్ అనేదాన్ని హోల్డ్ చేయాలి. లోడ్ అనేదాన్ని ఎనేబుల్ చేస్తే గనక, ఈ డేటా రిజిస్టర్‌లో ఏదైతే ఉందో, అది టెంపరరీ రిజిస్టర్‌లో స్టోర్ అవుతుంది. మాకు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హ్మ్, మెమరీలో ఉన్నది అక్యుములేటర్‌కి పంపాలనుకుంటున్నాను. సో, ఆగండి ఎరేజ్ చేసేస్తాను ఒకసారి. ఇంకా మనం అన్నీ చూసాం. యాడర్ అండ్ లాజిక్ ఈ అంటే ఏంటో చూడలేదు. అది చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను మెమరీలో హెలో అని ఉంది. సారీ మెమరీలో 5 అని ఉంది. ఆ 5ని నేను అక్యుములేటర్‌కి పంపుదాం అనుకుంటున్నాను. మనకి ఎక్కడైనా కనెక్షన్ ఉందా? అక్యుములేటర్‌కి పంపడానికి ఎక్కడైనా కనెక్షన్ ఉందా? చూడండి ఎక్కడా లేదు కనెక్షన్. సో, ఫస్ట్ మెమరీ నుంచి మెమరీలో డేటాని ఎనేబుల్ చేయాలనుకుంటే గనక, ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1లో 111 ఎనేబుల్ చేయాలి. సో, మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ వాడుతున్నాం కాబట్టి 111 ఎనేబుల్ చేశాను. సో, స్టెప్ 1 111 ఎనేబుల్ చేశాను. సో, 111 ఎనేబుల్ చేస్తే గనక 111 అంటే 7. సో, 7 అంటే ఏంటి? మెమరీ యూనిట్. మెమరీ యూనిట్‌లో ఉన్న డేటా బస్‌లోకొస్తుంది. బస్‌లోకొచ్చింది. సో, ఇలా ట్రావెల్ అవుతుంది. బస్‌లో ట్రావెల్ అవుతా ఉంది. సో, దీన్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను? సెకండ్ అక్యుములేటర్‌లో పెట్టాలి కదా! అక్యుములేటర్‌కి డైరెక్ట్ కనెక్షన్ లేదు. కానీ డేటా రిజిస్టర్ ఉంది కదా! డేటా రిజిస్టర్‌కి ఇంటర్ కనెక్షన్ ఉంది చూడండి అక్యుములేటర్‌కి. సో, ఇక్కడకి వచ్చిన తర్వాత నేను లోడ్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తున్నాను. లోడ్ అనేదాన్ని ఎనేబుల్ చేస్తే ఈ మెమరీలోంచి ఏం తెచ్చుకున్నానో అది ఇక్కడ లోడ్ అవుతుంది. సో, 5 తెచ్చుకున్నాను. లోడ్ అయ్యింది. సో, నెక్స్ట్ ఈ ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ సెలెక్ట్ లైన్స్‌ని మార్చాలి. ఎందుకు అంటే డేటా రిజిస్టర్‌లోకి బయటికి రావాలి కదా! సెలెక్ట్ లైన్స్ 3 అంటే గనక సెలెక్ట్ లైన్స్ ఏం పెట్టాలి? 0, 1, 1 పెట్టాలి. సో, నెక్స్ట్ స్టెప్‌లో 0, 1, 1 పెట్టాను. సో, 0, 1, 1 పెట్టాను. ఇది పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ కనెక్షన్ స్టెప్ ఉంది. సో, చూడండి ఇంటర్ కనెక్షన్ స్టెప్ 5 వచ్చి యాడర్ అండ్ లాజిక్‌లోకొస్తుంది. సో, యాడర్ అండ్ లాజిక్‌కి ఈ అంటే ఏంటంటే ఓవర్‌ఫ్లో బిట్. మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎడిషన్, సబ్‌ట్రాక్షన్‌లో చూసాం. సో, ఏమన్నా యాడ్ చేసినప్పుడు, సబ్‌ట్రాక్ట్ చేసినప్పుడు బారో గాని అలాంటివి ఏమన్నా వస్తే గనక ఈ ఓవర్‌ఫ్లోలో పెడతాం. సో, యాడర్ అండ్ లాజిక్‌కి 3 కనెక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందాక దాకా యాడర్ అండ్ లాజిక్ చూడలేదు కదా! సో, ఫస్ట్ కనెక్షన్ ఏంటంటే డేటా. డేటాలో వచ్చింది. సెకండ్ వన్ ఏంటంటే అక్యుములేటరే. సో, ఇలా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ డీఆర్ అని పెట్టాననుకోండి. ఈ అక్యుములేటర్‌ని కూడా యాడ్ చేయాలి కదా! సో, ఈ అక్యుములేటర్ డేటా కూడా ఇన్‌పుట్ అవుతుంది. లోడ్ చేయాలనుకుంటే గనక. సో, ఇంకొకటేంటి ఐఎన్‌పిఆర్. సో, యాడర్ అండ్ లాజిక్‌కి 3 కనెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఐఎన్‌పిఆర్, ఒకటి డీఆర్, ఇంకొకటి అక్యుములేటర్. సో, ఈ మూడిట్లికి యాడ్ అయిన వచ్చిన రిజల్ట్ అక్యుములేటర్‌లో స్టోర్ అవుతుంది.
సో, అర్థమైందా? ఇప్పుడేంటి అసల సమ్మరీగా ఏం నేర్చుకున్నామంటే, మనొక కంప్యూటర్‌ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఒక కంప్యూటర్ డిజైన్ చేయాలనుకుంటే గనుక ఫస్ట్ దాన్ని ఆర్గనైజ్ చేయాలి. సో, కంప్యూటర్‌ని ఆర్గనైజేషన్ ఈస్ బేస్డ్ అపాన్ 2 యూనిట్స్. ఒకటి మెమరీ యూనిట్ అండ్ రిజిస్టర్స్. సో, మెమరీ యూనిట్, రిజిస్టర్స్‌ని కంబైన్ చేయాలి. టోటల్ ఎన్ని రిజిస్టర్స్ ఉన్నాయి? అరౌండ్ 1, 2, 3 టోటల్ 8 రిజిస్టర్స్ ఉన్నాయి. 8 రిజిస్టర్స్‌కి మనం డేటా పంపాలనుకోండి. ఆ రిజిస్టర్ నుంచి ఈ రిజిస్టర్ కమ్యూనికేట్ అవ్వాలనుకోండి. ప్రతి రిజిస్టర్‌కి కమ్యూనికేషన్‌కి చాలా వైరింగ్ అనేది ఎక్కువుంటుంది. సో, ఆ వైరింగ్ అనేది తగ్గించడానికి కామన్ బస్ సిస్టమ్ అనేది వాడారు. సో, ఒకే ఒక బస్ సిస్టమ్. సో, మామూలుగా బస్ సిస్టమ్ అంటే ఏంటి? బస్ అంటే ఏంటి? డేటాని పంపడానికి డేటా డేటా ట్రావెల్ అవుతుంది కదా! సో, డేటా ట్రావెలింగ్‌కి బస్ సిస్టమ్ అనేది వాడతాం. సో, ఇన్‌స్ట్రక్షన్ పంపాలన్నా, డేటాని పంపాలన్నా, లేపోతే కంట్రోల్ రిజిస్టర్‌లో ఉన్న డేటాని పంపాలన్నా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బసెస్ ఉంటాయి కదా! సో, ఇప్పుడేంటంటే ఒకే ఒక బస్ వాడాం. సో, ఇదంతా మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ వాడాం. సో, మల్టీప్లెక్సింగ్ టెక్నిక్‌లో మనకు తెలుసు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్‌ని కంబైన్ జేసి మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అంటే ఏంటి? డిఫరెంట్ రిజిస్టర్స్‌ని కలిపి ఆ ఇన్‌పుట్స్‌ని 1 బై 1 పంపడం. సో, మనకి ఇక్కడ 8/1 వాడాం కాబట్టి సెలెక్ట్ లైన్స్ 3 ఉంటాయి. ఈ సెలెక్ట్ లైన్స్‌ని బేస్ చేసుకొని ఈ డేటాని 1 బై 1 తెచ్చుకోగలం. సో, ప్రతి దానికి ఇచ్చేసాం బై డిఫాల్ట్‌గా. 7 ఎనేబుల్ చేస్తే గనక మెమరీ యూనిట్‌లో ఉన్నదొస్తది. 1 ఎనేబుల్ చేస్తే గనక ఏఆర్‌లో ఉన్నదొస్తుంది. 2 ఎనేబుల్ చేస్తే గనక పీసీలోది. 3 ఎనేబుల్ చేస్తే గనక డీఆర్. 4 అయితే గనక ఏసీ. 0, 1, 0 ఎనేబుల్ చేశాననుకోండి. ఇక్కడ 0, 1, 0 అని పెడితే గనక ఏమవుతుంది? 0, 1, 0, 1 అంటే 5. సో, ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో ఏదైతే ఉందో అది బస్‌లోకొస్తుంది. ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్‌లో ఒక ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది కదా! సో, ఆ 4 వన్స్ అనేది బస్‌లో ట్రావెల్ అవుతుంది. ఆ ఇన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చి నేనెక్కడికి మెమరీ యూనిట్‌లో పెడదాం అనుకుంటున్నాను. సో, ఆ మెమరీ యూనిట్‌కి రైట్ అనేది ఎనేబుల్ చేయాలి. లేకపోతే అడ్రెస్‌లో పెడదాం అనుకుంటున్నాను. లోడ్ అనేది ఎనేబుల్ చేయాలి. సో, ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక్రిమెంట్ అనేది ఎనేబుల్ చేయాలి. సో, ఇలా ట్రావెల్ అవుతుంది. సో, కామన్ బస్ సిస్టమ్ అంటే అర్థమైంది కదా! ఒక బస్సు ఇట్ యూజెస్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్. సో, మనం ప్రతి రిజిస్టర్స్‌ని పెట్టుకొని దానికి కనెక్షన్స్‌ని పెట్టుకుంటాం. సో, ఎలా కనెక్ట్ అయి ఉంటుందో. సో, అక్యూములేటర్‌కి ఏముండదు? అక్యూములేటర్‌కి ఇది ఉండదు. ఇన్‌పుట్ కనెక్షన్ ఉండదు. అక్యూములేటర్‌కి, ఇన్‌పుట్‌కి బస్ కనెక్షన్ అనేది ఉండదు. సో, అక్యూములేటర్‌కి పంపాలనుకుంటే గనక డేటా రిజిస్టర్‌కి పంపి అక్కడి నుంచి అక్యూములేటర్‌కి పంపుతాం.